పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. యువకులు లేవాలి మరణి యేసు మగములోన మరకనరవాలి మరుచున్న సమాజములోన యువకులు లేవాలి మరణి
యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరదక నడవాలి, మరుచున్న సమాజములోన సౌఖ్యములో, ధైర్యంలో, సౌఖ్యంలో, ఐక్యములో, సంఘములో, రంగములో పరిశుద్ధత కావాలి. శౌర్యములో, ధైర్యములో, సౌఖ్యములో, ఐక్యతలో, శౌర్యములో, ధైర్యములో, సౌఖ్యములో, ఐక్యతలో, సంఘములోన, రంగములోన, సంఘములోన, రంగములోన పరిశుద్ధతయే కావాలి, పరిశుద్ధతయే రావాలి, పరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి, పరుచున్న సమాజములోన సేవలలో, త్రోవలలో, వేదికలో, కుడికలో, యవనములోన, పవనములోన పరిశుద్ధతే కావాలి. సేవలలో, ఓవలలో, వేడుకలో, కూడికలో, ఏంటంట? సేవలలో, త్రోవలలో, వేడుకలో, కూడికలో, యవనములోన, పవనములోన, యవనములోన, పవనములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి, మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి, పరిశుద్ధ సమాజములోన జ్ఞానములో, ధ్యానములో, దానములో, దానములో, ఓనములో, పానములో జ్ఞానములో, జ్ఞానములో, దానములో, దానములో, హల్లెలూయా, దానములో, జ్ఞానములో, దానములో, దానములో, ఓనములోన, పానములోన, ఓనములోన, పానములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి, మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి, మరుచున్న సమాజములోన. ఎంతమంది ఇక్కడ ఎవరు వస్తున్నారో చేయి చూపించండి. యు ఆర్ నాట్ షూర్ దట్ యు ఆర్ యంగ్. నేను 70 ఏళ్ళు ఎవరు వస్తుండే. వయసు శరీరానికండి, ఆత్మకి వయసు లేదు, వృద్ధాప్యం అసలే లేదు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఒంటి కాలం మీద నడవడం అందామా?
మీరు నిలబడగలిగారంటే షూర్ అండి. నేను ఒక చరణం పాడే వరకు నిలబడి చూడండి. కింద పెట్టకుండా ఉన్నారంటే డెఫినెట్లీ యు ఆర్ యంగ్. ఓకే, దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకోండి. ఇవాళ ఒంటి కాళ్ళు మీద నిలబడండి. రెండు కాళ్ళు ఎంతకంటే పడిపోతారు. ఒంటి కాళ్ళ మీద నిలబడి చివరి చరణం మాత్రం పాడుకుందాం. చరణము, చివరి చరణము, చరణము చూద్దాం ఎంతసేపు ఒంటి కాళ్ళ మీద ఉండగలరు. ఎస్, మారుచున్ యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమునున్నట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. పూర్వకాలములో ఉన్నట్లుగా ఉంటే ఎంతో మేలు. మీకు అది నిజమేనా లేక మీకు కాదా? పూర్వకాలము, దానికి ఇంకొక స్పెసిఫికేషన్ ఇచ్చాడు. దేవుడు నన్ను కాపాడిన దినములలో ఉన్నట్లు నేను ఉండిన ఎడల నాకెంతో మేలు. దేవుడు కాపాడిన దినములలో ఉన్నట్లు, దేవుడు తోడై ఉన్న దినములలో ఉన్నట్లు ఉండిన ఎడల నాకెంతో మేలు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మళ్ళీ నాకు 19 ఏళ్ళ వయసు వస్తే ఎంతో బాగుంటుంది కదా, ఇంకా సేవ చేయొచ్చు కదా. ఈ కాళ్ళ నొప్పులు, ఈ తల నొప్పులు, మీకు తెలీదు, నేను చేస్తున్నాను సేవ అంటున్నారు. అలాగే బలం లేకపోయినా మొక్కుకుంటా మూలుకుంటా అది మీకు కనబడకుండా చేస్తున్నాను. ఒకవేళ యవ్వన బలం ఉంటే ఎంత బాగా చేయొచ్చు కదా సేవ. నాకు సేవ కోసం యవ్వనం అడుగుతున్నా, వేరే వేషాలు వేయటానికి కాదు. యవ్వనస్తులకి యవ్వన కాలం అంతా ఇష్టానుసారంగా బతకడానికి వాడేసుకొని, నిజంగా యవ్వన దశ అనేది చాలా శ్రేష్టమైందండి. యవ్వన కాలంలో నీవు ఫుల్లీ ప్యాక్డ్, దేవుడు నీకు ఇచ్చిన ఫ్రెష్ యవ్వనం. నీ బ్రెయిన్ కానీ, నీ యొక్క బాడీ కానీ, నీ బోన్స్ కానీ, నీ బ్లడ్ కానీ, నీ యొక్క వర్చస్సు కానీ, ఆ యవ్వన కాలంలో ఫ్రెష్గా ఉంటుంది నీ జీవితం. దాన్ని పాడు చేసుకుంటున్నాడు చాలామంది. యవ్వన కాలం అనేది ఎక్కువ కాలం ఉండదు. ఒక 10 సంవత్సరాలు వేసుకోండి మ్యాక్సిమం, అంతే. ఆ 10 yearsలో ఇఫ్ యు రూయిన్ యువర్ లైఫ్, అంటే
ఏది కావాలో దాని మీద కాకుండా, ఏది అవసరం లేదో దాని మీద నువ్వు దృష్టి పెడితే, ఏది శాశ్వతమైందో దాన్ని కాకుండా, ఏది తాత్కాలికమైంది సంతోషం ఇస్తుందో దానికోసం నువ్వు ఆశపడితే, ఆ తర్వాత వృద్ధాప్యంలో నష్టపోతాం. ఈ మధ్య అనలైజ్ చేసి చెప్తున్నారు కొంతమంది, మామూలుగానే లోకరీతిగా కూడా. వాక్యంలో ఎప్పుడో ఉందనుకోండి, అది 20 years నుంచి 30 years వరకు నువ్వు జీవించిన జీవితం యొక్క ప్రభావం నీ రిమైనింగ్ లైఫ్ లాంగ్ నీ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. 20 ఏళ్ళ వయసు నుంచి 30 ఏళ్ళ వయసులో నువ్వు ఏం నేర్చుకుంటున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో దాని యొక్క పర్యవసనం నీ మిగిలిన జీవితం అంత మీద ఉంటుంది. ఆ 20 నుంచి 30 ఏళ్ళ వయసులో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు రక్షించబడితే, నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే, నీ తలాంతులను దేవుని కొరకు స్థానబెడితే, వాడితే, నువ్వు దేవుని చేతుల్లో సిద్ధపడితే నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఇష్టమైన ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన వాక్యాలు అప్పుడప్పుడు వింటుంటాను. నాకు కూడా వాక్యం కావాలి కదా. వాక్యాలు వింటుంటాను చాలా దీనంగా, చాలా సాలిడ్గా. ఎన్ని కొత్త బోధలు వచ్చినా బోధను చక్కగా బైబిల్ని వివరించేటువంటి ఒక దైవజనుడు. ఆయనకి 90 years అని నాకు నిన్నటిదాకా తెలియదు. ఆయన 70 or 80 ఉంటాయో మ్యాక్సిమం అనుకున్నాను నేను. 90 years వరకు సేవ చేసి నిన్న ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారని తెలిసింది. ఆయన డెత్ను అందరూ సెలబ్రేట్ చేస్తూ ఆయన సంగతులు ఇంకా చెబుతుంటే, 90 సంవత్సరాలు ఆయన జీవించి చనిపోయే వరకు వాక్యం చెబుతూనే ఉన్నాడు ఆయన. జీవితం యవ్వన కాలం జీవితాన్ని చూసుకొని వస్తే ఎంత అద్భుతంగా తన యవ్వన కాలాన్ని దేవుని కొరకు వాడాడో, అందుకు ఎంత దీర్ఘాయుషు పొందాడో, ఎంతగా యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతికిన దాని యొక్క ప్రభావం మరణం వరకు తన మీద చూపించింది. లక్షలాది మందికి దేవుని ఆశీర్వాదకరం. అనేకులు కింద కామెంట్స్ పెడుతున్నారు, అక్కడ షేర్ చేస్తున్నారు టెస్టిమోనియల్. నేను యేసుప్రభు ఎరగను, నాకు ఈయన బోధదారుని ప్రభుని ఎరిగాను. వాళ్ళందరూ డైరెక్ట్గా చూడలేదు. వాళ్ళు చర్చ్ సభ్యులే కాదు, మీడియా ద్వారా మారిన వాళ్ళు, చర్చిలో ఉన్నవాళ్ళు రకరకాల సాక్ష్యాలు చెప్తుంటే ఎంతమంది మీద ఒక వ్యక్తి జీవితం ప్రభావితమైందో చూస్తే, దేవుని చేతుల్లో పెట్టుకున్న వ్యక్తి జీవితం అనేకులకు దీవెనకరంగా ఉంటుందండి. ఎంతమంది మీద ప్రభావం అంటే ఖచ్చితంగా ఒక దైవజనుడు ప్రభావితం చేసిన వారు కంటే అనేకుల మీద వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బట్ ఫర్ వాట్? ఏం ఇన్ఫ్లుయెన్స్ వెళ్తుంది వాళ్ళ మీదకి? సిగరెట్ తాగాలి, బ్రాందీలలో తాగాలి, ఎలా తణుకులు ఆడుకోవాలి, ఎలా లవ్ అఫైర్లో పడాలి, ఎలా తల్లిదండ్రులను ఎదిరించాలి, ఎలా మోసం చేయాలి. కిటుకులన్నీ ఏం కిటుకులండి నేర్చుకునేది మనుషులు ఇవాళ. అరే ఎలా దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుని ముందు నిలబడాలి, దేవునికి లెక్క చెప్పాలి, దేవుడు ఇచ్చిన శరీరం ఇది, దేవుడు ఇచ్చిన ఆత్మ ఇది, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, నా జీవితం ఈ లోకంలో నిరంతరం ఉండేది కాదు, నేను సంపాదించేవన్నీ నాతో కూడా రావు, నేను ఎంత డబ్బు సంపాదించినా, నేను ఎంత ఫ్యాన్స్ సంపాదించుకున్నా. ఏంటంటే ఫ్యాన్సా? ఈ ఫ్యాన్లా? నేను మీ ఫ్యాన్ అండి అన్నాడు ఒక ఆయన వచ్చి. నా ఫ్యాన్ ఏంట్రా బాబు? దేవుని బిడ్డలకు ఫ్యాన్లు ఉండరయ్యా, మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన చర్చిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడునండి మ్యాక్సిమం యూత్ ఉంటారు కదా, అందరు యూతే కనపడుతున్నారు నాకు. అక్కడక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, కానీ ఎక్కువ మంది యూత్ కనపడుతున్నారు. లండన్లో చర్చిలో ప్రసంగం చేయడానికి పిలిచారు నన్ను. పెద్ద చర్చి, చాలా అందంగా ఉంది, కెథీడ్రల్. లోపలికి వెళ్తే అక్కడ 15 మంది ఉన్నారు అంతే. వెనక నుంచి వచ్చారు, అక్కడ ముందు నుంచి కాదు, వెనక నుంచి వస్తాం కదా, వెనక నుంచి బెంచీల మీద నుంచి ఒక 10-15 తలకాయలు, తెల్ల ఎంట్రుకలు, నున్నటి గుండులు, మిగిలిన పొట్టోళ్ళ ఏంటో అనుకున్నాను. లోపలికి వెళ్ళి తీరా చూసి ఎదురుకుండా వచ్చి చూస్తే ఇంకాసేపటికో కూసేపటికో చచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు, కర్రలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్ప చర్చికి ఏంటండి ఇంతేనా? చర్చి కంటే ఆ పాస్టర్ గారు ముసలాయనే ఏంటండి రారండి, యూత్ ఎవరు మీటింగ్కి రారు. అక్కడ ఏదన్నా యూత్ చర్చెస్ ఉన్నాయంటే అది ఏదన్నా సింగింగు, గిటార్లు, జుట్లు పెంచుకొని ఆయ్ అంటే అక్కడికి పోతారు కావాలంటే.
మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, హృదయం దేవునికి ఇయ్యి అంటే దానికి వెళ్ళరు. కాబట్టి వాళ్ళ పాప్ కాన్సెప్ట్స్ లాగా ఈ యొక్క స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అని పెట్టి ఆ యొక్క చాలామంది పై భక్తి, ఉద్రేకం భక్తిలో ఉన్నారే కానీ ఉజ్జీవం లేదండి. అంచె దినాల్లో పూర్వ దినాలలో ఉన్నట్టుంటే ఎంత బాగుంటుంది. మన కలవరి చర్చ్ అనుకుంటాను నేను చాలాసార్లు. పూర్వ దినాల్లో కలవరి చర్చిల్లో ఏసీలు లేవు, కుర్చీలు లేవు, బిల్డింగ్ చర్చ్ లేదు, అద్దె స్థలాల్లో పెట్టలేకపోయాం. పెట్టినా కూడా ఏదైనా స్కూల్ కాంపౌండ్ తీసుకొని ఆ కింద కూర్చొని వెదురు బొంగులు తీసుకొచ్చి పందిరులు వేసి శామానాలు వేసి పెట్టేవాళ్ళం అంతే. కానీ ఎంత గొప్ప ఉజ్జీవం రగులుకునేదో తెలుసా? ఎలాంటి పశ్చాత్తాపం ఉండేదో తెలుసా? ఎలాగ ప్రార్థన మీటింగ్లకు వచ్చిన వారు కింద పడి దొర్లేవారు, ఏడ్చేవాళ్ళు, పశ్చాత్తాపడేవారు, మారిపోయేవారు. ఒక మాటలో చెప్పాలండి, ఆడవటం అంటే ఎందుకు ఏడుస్తారు? నేను తప్పు చేశాను, నా స్థితి సరిలేదు. ఏంటండి పాట పాడేశాం, ఇప్పుడు ఏం పాడాం? నువ్వు కూర్చుండుట, లేచుట. చెప్పండి, ఇప్పుడు ఎన్నిసార్లు నేను చర్చిలో నిలబెట్టి కూర్చోబెట్టాను మిమ్మల్ని? కనీసం అది చెప్పండి. అది కూడా గుర్తుండదు మనకి. పొద్దులేసిన కాదు సాయంత్రం వరకు ఎక్కడెక్కడ కూర్చున్నామో, ఏంటండి ఎవరితో కూర్చున్నామో, ఏం మాట్లాడుకుంటున్నా, మాట నోటికి రాకముందే అని తెలుసు. నీ నడక పడక, నువ్వే మంచం మీద పడుకున్నావో, నువ్వు ఎక్కడ పడుకున్నావో, పడుకొని ఏం ఆలోచిస్తున్నావో, పడుకొని ఏం చూస్తున్నావో అన్నీ తెలిసిన దేవుని ముందు వేషాలేయగలమండి మనం. అంటే కుదురుద్దా? పాస్టర్ గారి ముందు నటించవచ్చు, ప్రజల ముందు నడిచించవచ్చు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు ఏమైనా చేయొచ్చు. మనిషికి తెలియకుండా మనిషి ఏమైనా చేయొచ్చు. ఎన్ని సీసీ కెమెరాలు వచ్చినా అబ్బో, మనుషుడికి జ్ఞానం పెరిగి సీసీ కెమెరా కనపడితే దాన్ని తప్పించుకోవడం మనకు తెలీదా? ఎంటర్ అయ్యారంటే ముందు అదే ఆపేస్తాడు వాడు ఏటీఎంలో. ఇంకా వాడేట పట్టుకుంటావు నువ్వు, పీకేస్తాడు. ఆపటం ఏంటి? స్విచ్ ఉండదు కదా, పీకేయటమే. లేదా కవరింగ్ చూసుకుంటాడు ముందు డబ్బులు తీసుకోవడం కూడా చూసుకుంటారు. ఎంతవరకు కవర్ అవుద్ది? ఒక పరిధిలోనే కవర్ అవుద్ది ఏదన్నా. ఏంటంటే మన చర్చిలో కూడా అప్పుడప్పుడు నేను చెప్తుంటా, కనపడేటట్టు కూర్చోండి ఆ సీసీ కెమెరాలో. ఇక్కడ చాలా ఉన్నాయండి సీసీ కెమెరాలు, జాగ్రత్త. నిద్రపోతున్న వాళ్ళు అందరూ ఓ రోజు వీడియో చేస్తాం, చూపిస్తాం. మీరు మాట్లాడుకుంటుంటే అది కూడా జూమ్ చేసి చూపిస్తాం. అపార్ట్ ఫ్రమ్ టేకింగ్ వీడియోస్, మీకు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు అది పెట్టుకోమని అందరూ చెప్తున్నారు, చర్చలు ఖచ్చితంగా ఉండాలంట, అందుకని పెట్టాం. ఏంటండి ఎక్కడో చోట అది ఆ మూల తిరగలేదు కదా, ఆ మూలకి వెళ్ళి అక్కడ కూర్చొని చేస్తారు. అప్పుడు ఎక్కడ తెలుస్తుంది? ఇక నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా గలడా? నేను సమీపము నుండి చూచి దేవుడను మాత్రమేనా, దూరము నుండి చూచి దేవుడను కానా? నిజంగా అది మనకు తెలిస్తే చాలండి. ఎవరు చూసినా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తున్నాడు. ఎవరిని ఒప్పించడానికి, నప్పించడానికి నేను ప్రయత్నించక్కర్లేదు. కానీ నా దేవుడు ముందు నేను నిర్దోషిగా ఉండాలి అనే ఆశ కలిగినప్పుడు మనకు కాపుదల ఉంటుందండి. మనం భయపడతాం పాపం చేయడానికి, మనం జాగ్రత్తగా ఉంటాం దేవుని ముందు. పూర్వ దినాల్లో ఉన్నట్టుగా ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు, రక్షించబడ్డ కొత్త దినాల్లో అగ్గగ్గలాడుతూ ఉంటారు. ప్రభు దేవుడు నన్ను కాపాడిన దినములలో ఉన్నట్టు, దేవుని కాపుదల ఉన్నప్పుడు, దేవుడు నన్ను కాపాడాడు, కాపాడుతున్నాడు అన్నవాళ్ళు అల్లే చెప్పండి. భలే చెప్తారండి మీరు దీనికి మాత్రం. ఊరగా చెప్పారా, నిజంగా చెప్పారా? మీరు చెప్పినా చెప్పకపోయినా ఆయన నిన్ను మరి కాపాడాడు కాబట్టే ఇవాళ ఎక్కడ కూర్చొని ఉన్నారు, సజీవులుగా ఉన్నాం. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన సూర్యరశ్మి ప్రకాశింపజేస్తున్నాడు. దేవుడు మనం మంచోళ్ళని బతికించలా, చెడ్డోళ్ళని చంపేలా. దేవుడు తనకు సన్నిహితులుగా చేసుకోవడానికి, దేవుని ప్రణాళికలు మన పట్ల నెరవేరటానికి కాపాడిన దినాలు. మీలో ఎంతమందికి యాక్సిడెంట్లు అయినాయో చేయి చూపించండి. చచ్చిపోయారా, బతుకున్నారా?
సడన్గా న్యూస్ వింటుంటామండి, చాలా చోట్ల హఠాత్ మరణాలు వింటుంటాం. జబ్బులు వచ్చో, వృద్ధులయ్యో, కరోనా వచ్చో. కాదు, ఒక రోజుకి ఎన్ని యాక్సిడెంట్లలో మనుషులు చచ్చిపోతున్నారో ప్రపంచంలో లెక్కలేశారు. ఇప్పుడు కరోనా తర్వాత కొంచెం తగ్గిందంట, మళ్ళీ ఇప్పుడు రిస్టోర్ అయింది అది. ఎందుకంటే కరోనా టైంలో ఎవరు బయటకు వెళ్ళలేదు కదా, యాక్సిడెంట్ తగ్గిపోయినాయి. అప్పుడు హఠాత్ మరణాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఈ రోజుల్లో భయంకరం. బయటికి వెళ్తే ట్రాఫిక్ల్లో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అటు నుంచి వచ్చేవాడు మన మీద పడటానికి యాక్సిడెంట్ అవటం మన తప్పు కాదు, అవతలోడు తప్పు కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు కాపాడినప్పుడు ఉంటే వెంట్రుక వాసిలో ఉన్న యాక్సిడెంట్ తప్పింది. అవును, యాక్సిడెంట్ అయిందన్నారు కదా, కాళ్ళు ఏమైనా చేతులు ఏమైనా ఇరిగాయా? జస్ట్ కింద స్లిప్ అయ్యి కొంచెం ఎముక ఎరిగితే అది సెట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఒక కాలుకి? కనీసం 3 నెలలు 6 నెలలు. ఉద్యోగానికి వెళ్ళలేడు, పని చేయలేరు. ఎన్నో అపాయాలు తప్పిస్తున్నాడు దేవుడు. మనం స్తుతిస్తున్నాం. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి స్వస్థపడిన తర్వాత ఇంటికి వచ్చాక ఏం చేస్తారో తెలుసా? క్రైస్తవులు స్తుతికోవడం పెట్టించుకుంటాడు. అందరికి వచ్చి సాక్ష్యం చెప్తారు. మరి నీకు ఏ కాలు ఇరగకుండా 1 సంవత్సరం కాదు, నీ 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో నీ బతుకంతా కాపాడినప్పుడు ఎప్పుడైనా దేవా నాకు యాక్సిడెంట్లు అవ్వకుండా, మందులు పాలు అవ్వకుండా, హాస్పిటల్స్ పాలు అవ్వకుండా నన్ను కాపాడేవే నీకు వందనాలు అని చెప్తున్నావా? ఏంటండి, యాక్సిడెంట్ ఎందుకు అవుతుందంటే విశ్వాసులకి దేవుడు నేర్పించడానికి. ఏంటి, నేను అవుట్ ఆఫ్ కవరేజ్ వెళ్ళిపోయానా? నేనేమన్నా దేవుని చిత్తానికి బయటికి వెళ్ళానా? దేవుని కాపుదలకు దూరంగా వెళ్ళానా? ఆయన రెక్కల చాటు నుండి బయటకు వచ్చానా అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. దేవుడు తోడయ్యినప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడా అంతే. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు. మొదటిసారిగా కొత్తగా రక్షించబడ్డవాళ్ళు, నాయనా నన్ను ఎంత గొప్ప భాగ్యమయ్యా, నీ మందిరంలో అడుగు పెడతానికి నాకు యోగ్యత లేదయ్యా, నీ పాట పాడటానికి నేను యోగ్యుని కాదయ్యా, నీ సేవ చేయడానికి నేను పాత్రుడిని కాదయ్యా, ఎంతో అగ్గగలాడుతుంటారు. అదే విశ్వాసులు కొద్ది రోజులు అయ్యేటప్పటికి ఏమవుతారో చూడండి. పాట పాడటానికి నాకు అవకాశం ఇవ్వబోతే నేను వేరే చర్చికి పోతా. వేరే చర్చి పోవాల్సిన కర్మ ఏంటి? నేనే చర్చి పెట్టుకుంటా. ఏంటంటే దేవుడు కాపుదల ఉన్నప్పుడు ఉన్న దీవెన, దేవునికి బయటికి వెళ్ళిన తర్వాత జీవితం బయటికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుందండి, మనకు తెలియదు. దేవునిలో ఉన్న వాళ్ళకి తెలియదు. దేవుడు యోబు ఇంటి చుట్టూ కంచేశాడు. యోబుకి అన్ని ఆశీర్వాదాలే, సమాధానము, సంతోషము, సమృద్ధి. 10 మంది పిల్లలు ఒకటి ఉంటారా ఈ రోజుల్లో? 2 అన్నదమ్ములు ఉంటే ఒకటికొకటి పడదు. ఏంటండి, ఇవాళ మరీ విపరీతమైపోయారు. పెళ్ళిళ్ళు అయ్యాయంటే ఇక ఎవరి దారి వాడిదే. ఈయన మీ పెదనాన్నరా, ఈయన మీ చిన్నాన్నరా అని చెప్పడానికి కూడా పిల్లలకు ఈయన ఎవరో అని అడుగుతుందంట. కజిన్స్ ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమండి మా చిన్నప్పుడు. పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డలు, పెదనాన్న చిన్ననాన్న కొడుకులు ఏమవుతారు? ఎంత దగ్గర రక్త సంబంధులు. కానీ వాళ్ళ అసూయలు మళ్ళీ పైగా, పోటీలు మళ్ళీ పైగా. కారణం ఏంటి? దేవుని కాపుదల పోయింది. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం ఏక మనసు కలిగి ఉంటారు. భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, అందరినీ సంపాదించుకుంటావు నువ్వు. ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధి పోయింది అని కూడా తెలియట్లేదండి. దేవుని కాపుదలలో నుండి బయటకు వచ్చాను అన్న సంగతి కూడా తెలియదు. ఏంటో నా బతికేలా అవుతుంది అనుకుంటున్నారేమో కాడ. దేవుని సన్నిధిలో నుంచి, కాపుదలలో నుంచి బయటకు వచ్చిన యోబుకి అర్థమైపోయింది ఒక్క రోజులో ఏం జరిగిందో. డీటెయిల్గా ఆయన స్టోరీలోకి వెళ్ళక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి. ఏమేమైంది దేవుని కాపుదల పోయినప్పుడు? ఆయన ఆస్తి పాడైపోయింది, బిడ్డలు, ఇంట్లోకి చావు వచ్చింది. ఏంటంటే సమాధానం పోయింది, ఆరోగ్యం పోయింది, అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఏం దర్జా, ఏం ఆనందం,
ఏ సంతోషం! దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆయన. అరుణోదయాన్ని లేచి బిడ్డల కోసం ప్రార్థన. అన్నదమ్ములు అక్కచెల్లెలంట వారాల ప్రకారంగా ఒకళ్ళింట్లో ఒకళ్ళు విందుకు పిలుచుకునేవారంట. ఆతిథ్యం ఇవ్వ మరొకడి అని బైబిల్ చెబుతుందండి. 4వ వచనం చదవండి, 1:4. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ విండ్లలో విందు చేయనై కూర్చుండినప్పుడు తన ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని. అవును, అన్నదమ్ములకి అక్క చెల్లెలకు గొడవ. ఇవాళ కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ మా డాడీ ఆస్తులో మీకెందుకు వస్తుంది? ఇక పొండే కొత్త చట్టం వచ్చిందండి. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా, ఇంతకుముందు మగపిల్లలకి వారసులు మగపిల్లలే. ఇప్పుడు మీరు కూడా నమ్మా, దిగులు పడకండి. మీ నాన్నకు ఉంటే అప్పు ఉంటే అది కూడా మీకే. అందుకని చాలామంది అన్నదమ్ములకి అక్క చెల్లెలు అంటే పడదు. ఏంటండి, ఎంతమందికి అక్క చెల్లెలు ఉన్నారు? చేయి చూపించండి. అక్కలు కానీ చెల్లెలు అంత ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారా? మాట్లాడతారా మీ అక్క చెల్లెలతో? ఓకే. నేను తమ్ముడితో చెప్తున్నాను, ఆ అన్న చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ, చిన్నవాళ్ళు, మన ప్రకాష్ వాళ్ళ చెల్లిని. ప్రకాష్ ఏం చేస్తున్నావు అంటే మా చెల్లితో మాట్లాడుతాను అన్నాడు. ఏమన్నా ఇచ్చావయ్యా చెల్లికని అడిగా. చెల్లే నాకు ఇస్తుంది అంటున్నాడు. ఏంటండి? అవును, మరి ఇక్కడ అన్నదమ్ములు చెల్లెళ్ళకు మర్యాద ఇస్తున్నారు, వాళ్ళని పిలుచుకుంటున్నారు ఇంటికి, వాళ్ళు భోజనంతో పాటు అన్నదమ్ములతో పాటు. అంత ఐక్యత ఉంది, అంత ప్రేమ ఉంది. మీ మధ్యలో ప్రేమ లేకుండా పోతుందంటే దేవుని ప్రేమలో మీరు లేరని అర్థం. దేవుని ప్రేమ నీలో పొంగి పొర్లుతుందంటే ఆ ప్రేమ నీ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, నీ విరోధుల దగ్గరకు కూడా వెళ్ళిపోద్దండి. అసలు ప్రేమ ఎలా చంపుకుంటామండి? ఎలా చస్తుంది? శరీర ప్రేమను అక్కడెక్కడో నీ కుమారుడికి దెబ్బ తగిలిందంటే ఇక్కడ నీకు బాధ కలగకుండా నేను ఎందుకు బాధపడాలి అని నువ్వు అనుకున్నా బాధపడకుండా ఉండగలవా? ఉంటారు కొంతమంది తాగుబోతులు. కానీ నిజంగా దేవుని కాపుదలలో, దేవుని మనస్సు కలిగిన వారు ఆ ప్రేమలో ఉంటారండి. పూర్వదినాల్లో మేము అన్నదమ్ముల అక్క చెల్లెలు చిన్నప్పుడు ఎలా కలిసి చదువుకున్నాం, ఎలా కలిసి ఆడుకున్నాం. పెద్దోళ్ళు అయిన తర్వాత ఎందుకు దూరం అయిపోతాం? ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు బిడ్డలతో సహవాసం చేయాలి. దేవుని కాపుదల పోయిందంటే ఐక్యత పోతుందండి ఇంట్లో. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఐక్యత పోతుంది, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, తప్పేం లేదు. భేదాభిప్రాయాలు ఉండటం తప్పేమీ కాదు. బట్ ఇద్దరూ కలిసి ఒక అభిప్రాయానికి రావటం మాత్రం ఖచ్చితంగా అవసరం. ఇద్దరి అభిప్రాయాలు దేవుని దగ్గరకు తీసుకెళ్ళి దేవుని అభిప్రాయాన్ని నీవు అంగీకరించావంటే దేవుని కృప నీ మీద ఉందని అర్థం. కానీ నీ అభిప్రాయాలు, మీ కుటుంబంలో ఉన్న వాదనలు మిమ్మల్ని విడిపోయే అంత దూరానికి, మిమ్మల్ని మనసుల్లో సమాధానం లేకుండా వేరు చేసే అంత దూరానికి పోయిందంటే పరిశుద్ధాత్మని సన్నిధిని మీరు పోగొట్టుకున్నారని అర్థమండి. ఐక్యత ఉంటుంది దేవుని కాపుదల ఉన్నప్పుడు, ప్రేమ ఉంటుంది దేవుని కాపుదల ఉన్నప్పుడు, అభివృద్ధి ఉంటుంది అక్కడ దేవుని కాపుదల ఉన్నప్పుడు, అక్కడ ఆరోగ్యం ఉంటుంది దేవుని కాపుదల ఉన్నప్పుడు. అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంది. కాపుదల పోయినప్పుడు యోబుకి అన్నీ ఒక్కసారి పోయేటప్పటికీ పాపం అర్థం కాలేదు ఆయనకి. దేవుని మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడు కానీ ఆ తట్టుకోలేక ఆ ఆవేదన, మానసిక వేదన, శారీర వేదన, అన్ని విషయాలుగా నలిగిపోయి ఆయా సమయాల్లో అనుకుంటుండేవాడు, నా దేవుడు తోడై ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఇది తెలుసా అండి? కనీసం మన జ్ఞప్తికలు మనకు ఆదరణ తీసుకొస్తాయి. గతములో మీకున్న అనుభవాలను మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం పోగొట్టుకున్నామో మనకు తెలుస్తుంది. అసలే ఏ స్థాయిలో ఉండేవారిని ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామని పరిశీలించుకోవడానికి సహాయపడుతుంది. కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. పూర్వకాలం ఉన్నట్టు నేనట్టు ఎంత మేలు దేవుడు నన్ను కాపాడి దినములలో
ఉన్నట్టు నేను ఉండిన ఎడల ఆయన ఎంత మేలు. అప్పుడు ఆయన దీపము నా తలపైన ప్రకాశించను, ఆయన తేజస్సు వల్ల నేను చీకటిలో. అప్పుడు ఎప్పుడు కూడా నా జీవితంలో చీకట్లో కూడా భయపడలేదు, నేను చీకట్లో కూడా తడుమునాడుకోలేదు, నేను గందరగోళాల మధ్యలో కూడా నాకు ఆదరణ, అభయం దొరికింది. ఎందుకంటే ఆయన వెలుగు నాకు నడిపిస్తుంది, నన్ను తిరుగులాడడానికి సహాయం చేస్తుంది. ఆయన తేజస్సు నాకు తోడై ఉండడం వలన చీకటిలో కూడా వెలుగు కలిగి ఉన్నాను. నేను మన జీవితాల్లో కొన్నిసార్లు చీకటిలో నుంచి వెళ్ళాలి, చీకటి సంభవాలు జరుగుతాయి. ఒక ప్రసవ వేదన పడే, ఒక ప్రసవానికి వెళ్ళే స్త్రీని గురించి నేను ప్రార్థనమైనప్పుడు, ప్రభా ఈ గాఢాంధకార లోయలో వెళ్తున్న ఈమెకు సహాయం చేయి, తల్లికి బిడ్డకి సురక్షిత దయచేయని ప్రార్థన చేస్తాను. ఆ సమయం ఒక లోయలోకి వెళ్తున్నట్టు ఆ ప్రసవ వేదన పడేవారు, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ ప్రసవ వేదనతో చచ్చిపోతాడేమో అనుకుంటారట. మనకు తెలియదు అది పురుషులకి. అందులో నుంచి బయటపడిన తర్వాత వారికి ఆ ఉపశమనం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, సడన్గా మనం ప్రేమించిన వారు మన మీద తిరగబడినప్పుడు, అనుకొనని విధంగా ప్రతిదీ వ్యతిరేకంగా నీకు మారినప్పుడు అయోమయం అయిపోద్ది, భయంకరమైన వేదన అయిపోద్ది. అలాంటి సమయాల్లో కూడా ఒక విశ్వాసి నిలబడగలుగుతాడు. ఎందుకంటే భుజం తట్టే ప్రభు మనకు తోడు ఉంటాడు. తోడు లేకపోతే ప్రభు తోడు. అటువంటి సంభవాలు తట్టుకోలేక మనుషులు విరక్తి చెంది విసిగిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నామని. ఎవడు తట్టుకోగలడు? ఇన్ని బాధలు వస్తే మనలాంటోడైతే ఊరేసుకొని చచ్చి ఉండేవాడు. అంత బాధలు కూడా ఇంకెందుకనే బతుకి? వాట్ ఈస్ ద యూస్? బతికి వలన ప్రయోజనం ఏముంది? ఇంకా భార్య కూడా చివరికి వచ్చి దూషించింది కదా అనుకుంటే అనుకునేవాడు. కానీ దేవుడు తోడున్నాడు, నాకు దేవుడు తోడున్నాడు కాబట్టి నా చీకటి వెలుగయింది. 4వ వచనంలో, నా పరిపక్వ దినములు ఉండినట్లు నేను ఉండిన ఎడలా ఎంతో మేలు. ఏం దినాలు అవి? పరిపక్వము దినాలు, నా యొక్క ప్రైమ్ డేస్. నాకు అన్నిట్లో ప్రయారిటీ ఉందన్నమాట. ఆ రోజుల్లో నేను నాకు ఎవ్రీథింగ్ దట్ ఐ నీడ్ ఐ హ్యావ్. నాకు కావలసినవన్నీ ఉన్న రోజుల్లో నేనే మొదటోడుగా ఉన్నాను. ఆ రోజుల్లో నేనే అందరికీ మాదిరిగా ఉన్న రోజుల్లో, నాకు మంచి ప్రార్థన చేసే రోజుల్లో, మంచి కుటుంబం ఉన్న రోజుల్లో, ఆ దినములలో పరిపక్వత అనేది ప్రభు ఇచ్చితేనే వస్తుందండి. ఒక విశ్వాసి రోజున పరిపక్వతలోనికి ఎదగటం లేదండి, పరిపూర్ణంగా వర్ధిల్లటం లేదు. ఒక పండు బాగా పండినప్పుడే దాని రుచి, సగం పండింది పనికొస్తుందా? పనికిరా, తినలేము, అది వాడుకోలేము దాన్ని. సో పరిపక్వమైన జీవితము, ప్రభు మనకి ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఇంకో మాట ఉంది అక్కడ, దేవుని రహస్యము నా గుడారం మీద ఉంది. ద సీక్రెట్ ఆఫ్ గాడ్, దేవుని మర్మాలు నా గుడారం మీద ఉన్నాయి. అంటే నాకు భవిష్యత్తును గురించిన దేవుని ప్రణాళికలన్నీ కూడా దేవుడు తెలియజేసేవాడండి. సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానికి వెళ్తున్నప్పుడు ఆ రహస్యం ఎవరికీ చెప్పలేదు దేవుడు. నినివే ప్రజల్లాగా మిమ్మల్ని నాశనం చేస్తున్నానని సొదొమ వాళ్ళకి చెప్పి నాశనం చేయలా. సొదొమ గొమొర్రా వాళ్ళకి కూడా ఆ సంగతి చెప్పలేదు. ఆ సంగతి ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఎలా దాయగలనిది? అంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుడు మనకు ఫ్రెండ్ అయిపోతాడండి. దేవుని యొక్క రహస్యాలు, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు మన దగ్గర ఉంటాయి, మన ఇంటి మీద ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటాయి. తన భక్తులకు ఆయన తన మర్మాన్ని బయలుపరుస్తాడని ఉంది బైబిల్లో. మనం దేవుని తోడై ఉన్నప్పుడు మనకి దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకుంటాం. దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తాడు, దేవుని ఉద్దేశాలు ఏంటో చెప్తాడు, దేవుని ఉన్న రహస్యాలన్నీ మనం తెలుసుకోగలుగుతాం.
దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటాం. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండినప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. మీ పిల్లలు మీ చుట్టూ ఉన్నారా? మీతో మనస్సు కలిపిపోతున్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం సంపాదించుకున్నా పిల్లల్ని పోగొట్టుకుంటే మీరు సాధించింది ఏది లేదు జీవితంలో. ఒక తల్లిదండ్రులకి వారు బతికే బతుకు చెప్పకుండానే ఎవరి కోసం బతుకుతున్నారో పిల్లల కోసమే. కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు. వాళ్ళు సంపాదించేది ఎవరి కోసం సంపాదిస్తున్నారో, చచ్చే ముందు కూడా ఇల్లు కట్టాలంటాడు. ఎందుకు? నీకెందుకు ఇల్లు? ఎవరి కోసం? కనీసం నా పిల్లలన్నా నేను కష్టపడ్డట్టు కష్టపడకుండా ఉంటారని. అటువంటి నీ బిడ్డలను, దేవుడిచ్చిన బిడ్డలను నువ్వు పోగొట్టుకున్నప్పుడు ఎంతమంది వృద్ధులు వాళ్ళు ఏడుస్తున్నారు చూడండి. వీళ్ళు యవ్వన కాలంలో చేసిన తప్పులు, నీ తండ్రిని నువ్వు ఎదిరిస్తే, నీ తండ్రిని దుఃఖపరిస్తే, నీ తండ్రికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే నీకు పుట్టిన బిడ్డలు ఏం చేస్తారంటారు? నేను ప్రేమిస్తారా? ఓ ముసలాయనకి రిటైర్ అయిపోయాడని ఒక అబ్బాయి పెద్ద ఇల్లు కట్టుకొని, కొత్త ఇంట్లో నువ్వెందుకు ముసలోడా, అన్నీ మంచం మీద జరుగుతున్నాయి, వాసన వస్తుంది మా ఇల్లని, ఆ కాంపౌండ్లో మూల చిన్న గుడిసేసి రేక్ షెడ్ వేసి ఆడు పడుకోబెట్టాడంటే మంచం వేసి. అన్నం కూడా ఓ ప్లేటు తట్టు ఒకటి తీసుకొస్తే దాంట్లో వేస్తే అక్కడ తింటాడంట పాపం ఆ ముసలాయన. ఓ రోజు చచ్చిపోయాడు. పీడ వదిలిపోయిందని మొత్తం ఎత్తి పడేసి ఫినాయిల్ వేసి కడిగేసి శవాన్ని పంపించేసి కాటికి అన్నీ ఎత్తుకుంటూ, రే ఇక్కడ ఒక తట్టు ఉండాలి, ఏమైందిరా? ఒక అల్యూమినియం తెల్ల ప్లేట్ కూడా చూడండి, పూర్వకాలం అలాంటి ప్లేట్లు పెట్టేవాడు ఆయనకి. ఆ ప్లేట్ ఏదిరా ఇక్కడ? అది కనపడతలేదు ఏంటి ఇక్కడ? అది ఎందుకు మళ్ళీ ఇంట్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి? ఎక్కడో రెడీతే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నేను తీశాను డాడీ అన్నాడు. చీ, ఎందుకురా అది? ఇంట్లో అన్ని కొత్త ప్లేట్లు ఉంటే మరి నువ్వు ముసలోడు అయినప్పుడు నీకు పెట్టాలి కదా డాడీ. ముసలోడు అయినప్పుడు మరి ఏంటంటే నువ్వు చేసిందని ఎత్తి మీదకి వస్తుంది. దేవుడు నాకు తోడు ఉంటే నా బిడ్డలు నా చుట్టూ ఉంటారు, నాతో మనసు కలిపి ఉంటారు, నాతో ఏకీభవిస్తారు. చెప్తున్నాను, భేదాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి, దూరాలు ఉంటాయి, ఒక చోట ఉంటాం అందరం, కానీ కనెక్షన్ ఉంటుంది. బిడ్డలు చదువుకోవడానికి అమెరికాకి వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, ఇప్పుడు దేవుడు ఇంత ఫెసిలిటీ. ఆ రోజుల్లో ఉత్తరం రాసుకోవాలంటే, అబ్బో నేను మెడ్రాస్ నుంచి ఎవరికన్నా అమెరికాలో ఉన్న వాళ్ళకి అమెరికా ఎందుకు కాకినాడకి బోర్డులో మాట్లాడాలంటే, అన్న చాలా చూడండి, మెయిన్ పోస్ట్ ఆఫీస్ అక్కడ ఉండేది, ఇక్కడ ఉండదు. ఎక్కడది? మౌంట్ రోడ్కి వెళ్ళి అక్కడ ట్రంకాలు బుక్ చేసుకొని కూర్చోవాలి. అక్కడ ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే, ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళు మళ్ళీ అక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుంటే అప్పుడు కనెక్ట్ చేస్తారు అన్నమాట. అప్పుడు ట్రూరం తిరిగిపోతుంది మీటర్ వేరే డబ్బులు, టగటగటగడే మాట్లాడాలి 2 మాటలు. ఇప్పుడు హలో అంటే అమెరికాలో ఉన్నాడు అంటున్నాడే. ఎక్కడి నుంచి పోవాలంటే గంటల ఫ్లైట్లో కూర్చొని పోవాలి. మరి ఎక్కడున్నా ఇవాళ కమ్యూనికేషన్ చాలా ఈజీ అయింది. మరి నీ బిడ్డలు నీతో పాటు కమ్యూనికేట్ చేస్తున్నారా? భార్యాభర్తలు ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారా? టచ్లో ఉంటే ఇట్లా పట్టుకొని కూర్చోమని కాదు. నేను ఆఫీస్ నుంచి లేట్గా వస్తానని వాట్సాప్ పెడుతున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెబుతున్నావా? ఆయన వచ్చేటప్పటికి లేటుగా వస్తాడంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెబుతున్నావా? లేటుగా వస్తారంటే అయ్యో సరేనండి, అమ్మయ్య భలే, నేను ఈ లోపల పార్టీ బజార్ వెళ్ళొచ్చేయచ్చు. ఆయన లేటుగా వస్తాడు కాబట్టి మనం ఏదన్నా మార్కెట్ చేసుకొచ్చేయచ్చు అని వెళ్ళిపోతారా? నేను కూడా వెళ్తున్నానండి బయటికి, ఎప్పటి నుంచో చీర కొనుక్కోవాలని, కొనుక్కొని వస్తానని చెప్పచ్చు కదా. భర్త దగ్గర ఎందుకండి సీక్రెట్? భార్య దగ్గర ఎందుకండి మర్మాలు? తల్లిదండ్రుల దగ్గర దాచుకుంటారు ఏంటండి? నాన్నకి చెప్తే కోప్పడతాడని తెలిసినప్పుడు మానేయి చేయటం. ఆయన బాధపడతాడు అన్నప్పుడు వదిలేదాన్ని. అంతేకాని మోసం చేయటం వలన మోసగాడికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం, కానీ ప్రభు సన్నిధి అక్కడ
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అబద్ధం ఆడినప్పుడు, మోసం చేస్తున్నప్పుడు, యు ఆర్ ఇన్వైటింగ్ ద గెస్ట్. విచ్ గెస్ట్? సైతాన్ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు మీ గృహాల్లో దేవుని సన్నిధి పోగొట్టుకోవడానికి ఇది కారణం అండి. పాపానికి చోటు ఇవ్వద్దు. మా నాన్న మారు మనసు పొందిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అనమాట నా గురించి. 3 నెలలు కథే, భలే ఉన్నాయి కథలు. 3 నెలల్లో నాకేమో సినిమాలు పిచ్చి, మా నాన్నేమో సినిమాకి వెళ్ళకూడదనేవాడు. కాలేజీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళిపోయి మ్యాట్నీ అయిపోయిన తర్వాత వచ్చేసేవాడిని. ఒకరోజు నేను వచ్చేటప్పటికి కుటుంబ ప్రార్థన జరుగుతుంది. స్టార్ట్ చేసేసారు కుటుంబ ప్రార్థన. అక్కడికి వచ్చి ప్రైవేట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఏదో చెప్పేవాడిని సాకులు. ఇంక ప్రేయర్లో ఉన్నప్పుడు చెప్పక్కర్లా, గవక్కన కళ్ళు మూసుకున్నారులే అందరూ అని చెప్పి వచ్చి నేను కూర్చొని కళ్ళు మూసుకున్నా. నేను అట్ట కూర్చున్నాను. మా చెల్లెళ్ళు, 4 చెల్లెళ్ళు, ఒక చెల్లెలు కింద పడిపోయింది. మా నాన్న లేచాడు. ఎవడరా? దెయ్యాన్ని తీసుకొచ్చాడు. ఎవడరా? సైతాన్ని తీసుకొచ్చాడు. ఎవడరా అక్కడికి? నేను చెప్పలేదులే ఆ రోజు. తర్వాత చెప్పా, మారు మనసు పొందినప్పుడు చెప్పా, నేనేనా అదని. కానీ ఆ రోజు చెప్పలా, గుమ్మనున్నా తేలుకొట్టిన దొంగలాగా. చీకటి వచ్చింది ఇంట్లోకి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటే ఎందుకు వచ్చింది దెయ్యమో? నూనె తీసుకొచ్చి మా చెల్లి కోసం ప్రార్థన చేశాడు, పోయింది అనుకోండి, అది వేరే సంగతి. అప్పుడు నా మనసులో అది పడింది, ఓహో మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్తే కూడా వస్తాయి అన్నమాట అయ్యి. ఎవరో ఓసారి దెయ్యం వెళ్ళగొడుతున్నా, ఏసునామలో పో. నేను బాగా ఎక్కడ పట్టుకున్నావు నువ్వు? కళ్యాణి థియేటర్లో పట్టుకున్నా. ఎక్కడ పట్టుకున్నట? థియేటర్లో పట్టుకుందంట. చీకట్లో ఉంటాయి, చీకట్లో దెయ్యాలు ఉంటాయి, జాగ్రత్త అండి. పాపానికి చోటు ఇచ్చిన దగ్గర ప్రభు బిడ్డలు ఉండలేరండి, బయటపడిపోతారు, బయటకు వచ్చేస్తాయి. అదే దెయ్యాల దగ్గర కూర్చుంటే దెయ్యంలో నువ్వు దెయ్యం, పెద్ద దెయ్యం అంతే. దెయ్యంతో పాటు పెద్ద దెయ్యం. మా తమిళనాడులో చాలామంది బొమ్మ పెట్టుకుంటారు ఇంటి ముందు. చూడండి, ఏంటని అడిగాను, ఇక్కడే మన పక్కన. ఏంటమ్మా? ఎందుకంటే దెయ్యాలు రాకుండా అండి అన్న. మరి ఇదేంది? పెద్ద దెయ్యాన్ని పెట్టుకున్నావు, చిన్న దెయ్యాలు రాకుండా చూసుకుంటున్నాను. ఏంటి ప్రయోజనం? ఏంటండి, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు దెయ్యానికి అక్కడ చోటు లేదు. దెయ్యాలు బయటపడిపోతాయి. ప్రత్యేకంగా మన దెయ్యాల కోసం ప్రార్థన చేసే పని అన్నీ అక్కర్లా, తెలిసిపోద్ది. నువ్వు యూ ఫీల్ అన్ఈజీగా ఉన్నావంటే దేవుని సన్నిధిలో సంథింగ్ రాంగ్ విత్ యూ. దేవుని సన్నిధిలో అసౌకర్యంగా ఒకలాగా ఇబ్బంది పడుతున్నావంటే సంథింగ్ చీకటి ఏదో ఉందన్నమాట నీలో. అది నేను కూర్చొని ఉండలేదు, అక్కడ బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే వెళ్ళిపోద్ది అది. దానికేం పెద్ద మంత్రాలు మాయలు ఏమి అక్కర్లా. గొప్ప నువ్వు తీసుకొచ్చి పాస్టర్ గారు చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు గ్రహించుకొని దేవుని సందులో ఉన్నప్పుడు ఆయన వెలుగులో నీ చీకటి కనపడిపోద్ది, నీ బలహీనత కనపడిపోద్ది. నువ్వు అది ఒప్పుకుంటే, నన్ను క్షమించు ప్రభు అంటే, ఇమ్మీడియట్లీ యూ విల్ సీ ద రిలీఫ్. వెంటనే విడుదల చూస్తాం. దేవుడు మనకు తోడై ఉంటే అక్కడ ఐక్యత ఉందండి, అక్కడ ప్రేమ ఉంది, అక్కడ భయానికి చోటు లేదు, అక్కడ సంతోషం ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంది. ఇంకో మాట చెప్పాడు చాలా ఉపమాన రీతిగా. చూడండి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడిందంట, కింద ఒకటేసి పాల్లో పడింది అన్నాడు. ఎత్తిన పాదమల్లా కాలు ఎత్తితే ఎక్కడ పడిందంట? నెయ్యి తినకూడదు అన్నారు, కానీ నెయ్యిలో ఉన్న ఆ బలం మరి దేంట్లో లేదంట. ఆ పామాయిలు, గీమాయిలు, ఆ ఆయిల్ కంటే నెయ్యి చాలా శ్రేష్టమైంది. ఏంటండి, అది ప్రాస్పారిటీకి గుర్తు. తేనె, నెయ్యి, పాలు. ఏంటండి, మిల్క్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. పాలతో చేసేవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనిషికి పాలు అంటే సమీకృత ఆహార. బిడ్డకి పాలే పట్టిస్తారు, అన్ని గుక్కడి పాలే పట్టిస్తే కాళ్ళు పెరుగుతున్నాయి, చేతులు పెరుగుతున్నాయి. పసిబిడ్డగా, దినాల బిడ్డగా నెలల్లోకి వచ్చే వరకు 3 నెలలు 6 నెలల వరకు మెయిన్ పాలే కదా. అది కూడా తల్లి పాలు శ్రేష్టమని చెబుతూనే ఉన్నారు. ఎంతో డబ్బా పాలు అన్నీ పెట్టిస్తున్నారులేండి.
అందుకనే వీళ్ళు ఎట్టగా డబ్బా మనుషుల్లాగా ఉంటారు. ఇంకా విచిత్రం, మొన్న ఎవరికో చూశారు నోట్లో ఏడ్చినప్పుడల్లా ఆ ప్లాస్టిక్ పీక ఒక నోటు పెట్టేస్తున్నారు. ఉట్టి పీకే, బాటిల్ లేదు. పాపం అది వస్తాయి కాబోలని చీక్కుంటా ఉంది. అది ఏడ్చే వాళ్ళ నోట్లో సాతాను ఇదే పెడతాడండి, ప్లాస్టిక్ పీక పెడతాడు. నువ్వు ఎంతసేపు చీకినా నీకు ఏ బలం రాదు. ఏడు తాత్కాలిక ఉపశమనం దొరుకుద్ది అంతే. నా దేవుడు నాకు తోడైనప్పుడు నా బతికి ఎంత బాగుందబ్బా. కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. ఎదురుగుండా ఉన్న శ్రమను చూసుకొని, ఇప్పుడు పడుతున్న శ్రమను చూసుకొని ఏడుస్తూ కూర్చుంటాం మనం. కానీ అది గుర్తు చేసుకుంటుంటే నా పిల్లలు చచ్చిపోయారు, నాకు ఆరోగ్యమైంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ ఎదిరించడం ఎలా అని అడిగారు నిన్న కొంతమంది యవ్వనస్తులు. డిప్రెషన్ ఎదిరించడం ఏంటంటే, నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మర్చిపోయి నీకు దేవుడు తోడై ఉన్న దినాలు గుర్తు చేసుకో. ప్రస్తుతం ఉన్న పోరాటాన్ని చూసి భయపడక, నీ పోరాటాల్లో ప్రభు ఎట్ట చేశాడు, ఎట్ట జయమిచ్చాడో జ్ఞాపకం చేసుకో. నీ డిప్రెషన్లోంచి బయటికి పోతావు. నన్ను ఆశీర్వదించబడ్డా, నీతిలో పడ్డట్టు ఉంది, నేను ఎంత బాగున్నానో. ఇంకా కొన్ని గబగబ చెప్పేసారు, చూద్దాం. 8వ వచనం, యవ్వనస్తులు నన్ను చూచి ముసలివారు లేచి అధికారులు మాట్లాడరు మాని నోటి మీద ప్రధానులు మాట్లాడక ఊరుకుండ్రి అంటండి. అందరూ గౌరవించారండి, అందరూ గౌరవించారు. పిల్లలు గౌరవించారు, పెద్దలు గౌరవించారు, అధికారులు గౌరవించారు. అందరికీ ఇష్టడుగా ఉన్నాడు. ఎలా ఉంది మన జీవితం? ఎవరికి నేనంటే విలువ లేకుండా పోయింది, నా బతికెట్టగా అయిపోయిందని తిట్టుకుంటారా? కట్టుకున్న దానికి చులకనైపోయాను. ఎలా నువ్వు చెబుతారా బచ్చగా, నా కళ్ళ ముందు పెట్టాడు, నీ కూడా చులకడా నేను? ఏమనుకుంటారు వాళ్ళ పిల్లలు? కొంచెం డాడీని ఏమన్నా అన్నారనుకో, డాడీ ఏమన్నా అన్నారనుకో, ఐల్ బీట్ యూ విత్ ఫీలింగ్స్, ఐల్ బీట్ యూ. ఏం పెంపకం? దేవుడికి చులకనేనోడు, దేవుడు లేనోడు అందరికి చులకనైపోతారండి, అందరికి చులకనైపోతారు. బయటోడు అన్యులకి చులకనే, విశ్వాసులకి చులకనే, ఎవరు అధికారులకు చులకనే. నీ జీవితం ఎట్లా ఉంది? ఆ రోజు దానియేలు కూడా ఒక బానిసేనండి, ఇప్పుడు చులకనే లేదు అతను. ఆశ్చర్యపోయారు అందరూ. ఈ కుర్రోళ్ళు ఏంటి, వీళ్ళు మాంసం తిన్నంటారు, భ్రాంతి తాగనంటారు. మేము తాగమయ్యా, మా దేహం దేవుని ఆలయం. అయితే పరీక్ష చేశారు. 10 రోజులు కోడి మాంసాలు తిన్న వాళ్ళ ముఖాలు, భ్రాంతిలు విస్కీలు తాగిన వాళ్ళ ముఖాలు, కాయగూరలు తిని ప్రార్థన చేసుకున్న ముఖాలు చూస్తే ఎట్టన్నాయంటే వారి ముఖములు సౌందర్యముగాను కళగాను కనపడ్డాయి. వాళ్ళ జ్ఞానాన్ని టెస్ట్ చేస్తే ఎంత జ్ఞానం ఉంది? 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం ఉంది. నీ ఎఫిషియన్సీని బట్టి, నీ వర్క్లో నువ్వు బాగా ప్రవీణుడు అయి ఉంటే నీ అధికారులు నీకు గౌరవించరా? వారు చెప్పిన దానికంటే నువ్వు గుడ్ ఐడియాస్ వాళ్ళకి ఇచ్చావనుకో, అప్పుడు నిన్ను ఏం చేస్తారు? చులకం చేస్తారా? పిలవండి, ఆయన పిలవండియా, ఏంటి సాల్వ్ అవ్వట్లేదు ఈ ప్రాబ్లం, ఆయన పిలవండి. ఎవరో వాడిని పిలవకరా బాబు, ఉన్నది కూడా పోద్ది. వద్దు, నువ్వు చేయలేవద్దులేదా? నువ్వు చేసావంటే మొత్తం పోద్దు అనిపించుకుంటున్నావా? ఏంటంటే పిలిపించండి, దేవుని ఆత్మ కలిగినోడు ఉన్నాడు, ఆ దానియేలుని పిలిపించండి. ఇది ఎవరి చేత కాలేదు. జ్యోతిష్కులు వచ్చారు, చాలా జ్ఞానవంతులు వచ్చారు, శోధకాండ్రులు వచ్చారు, ఎవరి ప్రయత్నం అవ్వలేదు. పిలిపించండి. నాకు కళ వచ్చిందయ్యా, కళ మర్చిపోయానయ్యా, కలభావం చెప్పయ్యా అంటున్నాడు. ఏంటంట? ఆయన కళ వచ్చిందంట. కళ ఏంటో ఈయన చెప్పాలంట, కళభావం చెప్పాలంట. మళ్ళీ వాళ్ళేమో ఆ దేశంలో ఉన్న జ్యోతిష్కులు వాళ్ళందరూ వచ్చి, ఇది ఎక్కడ కూడా బాబు, నువ్వు కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నావు, ఇది అసాధ్యం, ఇది నువ్వు కళ చెప్తే మేము కనీసం ఏదో భావం చెప్తాము అంటే నాకు తెలియదు, మర్చిపోయాను నేను.
చెప్పబోతే మొత్తం చెప్పేస్తానంటున్నాడు. దానియేలు వచ్చాడు, ప్రార్థన చేశాడు. నువ్వేం బహుమానాలు ఎక్కర్లా, దేవుని రహస్యము ఆయన భక్తుల దగ్గర ఉంది. ఏంటంటే దేవుడు ఏ కాలం ఇచ్చాడు, ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని దేవుడు దానియేలుకి చెప్పాడు. ఎందుకంటే దర్శనం ఇచ్చింది ఎవరో? దేవుడు. కాబట్టి ఎవరు మన దేశంలో చూడండి, క్రైస్తవులు అంటే విలువ లేదు, దేవుని సేవకులు అంటే సేవకులకు కూడా విలువ లేదండి. సేవకులు పరువు తీసేస్తున్నారు. భలే బాధగా ఉంటుంది నాకు కూడా. దేవుడు తోడై ఉన్న దినాలలో నేనుంటే నాకెంత మేలు. స్టోట్ పర్వం ఉంది బాపట్ల చీరాల మధ్యలో. బందిపోటు దొంగలు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. మొన్న బాపట్ల మీటింగ్ కూడా వచ్చి చెప్పారు, మారారు రక్షించబడి. ఏంటంటే ఆ ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, రామదాస్ అని. భయంకరమైన బందిపోటు, దారి కాసి మనుషులను పట్టుకొని కుయ్యో మొయ్యో అంటున్నా సరే, ఈ ముస్లిమ్స్ని ఇక్కడ చుట్టాంది పెట్టుకుంటారు కదా, ఇవన్నీ ఉంటాయి గోల్డ్. వాళ్ళు ఏడుస్తున్నా సరే పట్టుకొని అట్ట పీకేసి మెడల్లో పీకేసి వాళ్ళని చిత్రహింసలు చేసి కొట్టి పడేసి అంత పరమ దుర్మార్గం, కఠినుడు. ప్రభు చేత పట్టబడ్డాడు, రక్షించబడ్డాడు. చిన్నపిల్లలాగా ఏడ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. కొంత శిక్ష కూడా భరించాడు ప్రభుత్వానికి అప్పచెప్పుకొని. ఆ తర్వాత దేవుని సేవకుడు అయిపోయాడు. ఆయన పేరు యేసుదాసుగా మార్చాడు. ఏంటంటే ఆయనకి ఇచ్చిన చదువుకున్నాడు కాదు, మోటోడే. కానీ ఆయన వాక్యం చెప్పాడంటే చెబుతుండగానే మనుషులు కింద పడి దొర్లుతుంటారు, దెయ్యాలుంటే ఎగిరి పారిపోతుంటాయి. ఒక ఊరు ఆయన మీటింగ్కి వెళ్తుంటే ఆ ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ మాట్లాడుకుంటున్నాయంట. ఆయన వస్తున్నాడు, పోదాంపా, ఎందుకు వచ్చిన గొడవ. ఏంటండి ఆయన వస్తున్నాడంటే ఆయన ఎవరిని తీసుకొని వస్తున్నాడు? ఆయనతో దేవుడు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, వెలుగు వస్తుంది, చీకటి పారిపోవాల్సిందే. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు వెళ్తుంటేనే దేవుని సన్నిధి ఉంటుందండి. అక్కడ నీ చుట్టూ దేవుని వెలుగు ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని సమాధానం ఉంటుంది, దేవుని సంతోషం ఉంటుంది. అక్కడ కీడు ఉంటుంది, కీడు ఉండదు, మేలు ఉంటుంది. అక్కడ నష్టం ఉండదు. ఎప్పుడు మనం అటువంటి దినాలు మనకు ఉన్నాయా, ఉన్న దినాలు ఇప్పుడున్నాయా అని పరిశీలించుకోవాలి. దేవుడు నాకు తోడైన దినాల్లో నేను ఎంత బాగున్నాను, ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నాను, ఎంతమందికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అని ఆలోచించుకొని దేవునితో మరలా దేవుని పోగొట్టుకున్న సన్నిధి కొరకు ప్రలాపించాడు యోబు. దేవుడు ఆయన మొర విన్నాడా, వినలేదా? ఏంటండి దేవుడు ఆయన మొర విని రెండంతలు తిరిగిచ్చాడు. 42వ అధ్యాయంలో చూసేసి ముగించుకుందాం. చూడండి, యా 5వ వచనం దగ్గర నుంచి వెళ్దాం. అయితే వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను, కావున నేను అసహించుకొని ఓకే. చాలు, ఒక నిమిషం. ఇక్కడ యోబు చివరిగా 42వ అధ్యాయంలో దేవునితో మాట్లాడుకుంటున్నాడు అండి. 4వ వచనం కూడా చదవండి. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నేను అడిగేదను, నాకు తెలియచెప్పు. వెనికిడి చేత నేను గురించి వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కనులారా దేవుడు నాకు ఒక్క సంగతి చెప్పయ్యా, నేను మాట్లాడతానయ్యా అని దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ దర్శనం ఇచ్చాడు ఆయనకి. ఇంత కాలం నేను విన్నాను కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను, కావున నేను బూడిదలో కూర్చొని నేను పశ్చాత్తాపడుతున్నాను.
దేవుడు అంగీకరించాడు యోబుని. దేవుడు శ్రమల కొలిమిలో నుండి బయటకు తీసుకొచ్చాడు. కానీ ఆ స్నేహితుల విషయం దేవుడు చెప్తున్నాడు అక్కడ, యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు. సారీ. యోబు అంత శ్రమలో కూడా, అంత శోధనలో కూడా, అంత బాధలో కూడా తను తప్పు చేయలేదు. తన మాటల ద్వారా కూడా విరక్తి చూపించలేదు. మీరు అలా చేయలేదు కాబట్టి మీ నిమిత్తమై బలి అర్పించబడాలి. ఆ బలి అర్పించడానికి ఎవరు యోగ్యుడంటే నా యోబు. పా, దేవుడు వచ్చి నన్ను నా సేవకుడు అని చెప్పటం ఎంత గొప్ప భాగ్యం అండి. మా సేవకులు అని మీరు అంటారు, మీకెందుకు సేవ చేయాలి? ఎవరు సేవకులు అండి? నా సేవకుడైన యోబు సంగతి నీ ఎరుగుదువా? సాతానుతో సవాల్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఎరుగుదువా? నీ సేవకుడు ఓరక నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, బాగా ఆస్తి ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, కుటుంబం ఇచ్చావు, సంతోషం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అందుకు అవన్నీ తీసేయి. నీ ముఖం మీద దూషించబోతే అడుగని సాతాను నేరాలు మోపే సాతాను వారికి పని లేదు. ఇక ఎంతసేపు నేరాలు మోపటమే. సరే చేసుకోపో అన్నాడు. అందుకు దేవునికి నమ్మకం ఉంది, నా సేవకుడు యోబు నన్ను విడిచిపెట్టడు. యథార్థపరుడు, చెడుతనములు అసహించుకున్నవాడు నమ్మాడు. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నట్టే. చూసావా ఏం జరిగిందో? చూడు, నా సేవకుడు చూడు, నన్ను దూషించలేదంట. అన్ని తీసేస్తే ఆరోగ్యమే మహాభాగ్యందా? నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కదా, అందుకు స్తుతిస్తున్నారు. అది కూడా తీసేయి. సరే పో, ప్రాణం మాత్రం ముట్టకో. ఏంటండి, ఎవరో మొన్న ఎక్కడో చెప్తుంటే సైతాన్ని చంపేస్తాడని పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది, అనుమానం వచ్చింది. మరి సైతాన్ని చంపేయగలదా? సైతాన్ని చంపుతాడా? వాడికి చంపే అధికారం వాడికి ఎక్కడ ఉందండి? వాడు చంపలేడు. నువ్వు చచ్చేటట్టు నిన్ను విసిగిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. చచ్చిపో 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 అని బ్రెయిన్ వాష్ చేస్తాడు. నీ ప్రాణం నువ్వు దూసుకునేటట్టు చేస్తాడేమో కానీ వాడు మాత్రం చంపలేడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నన్ను చంపొద్దు సైతానా, నీకు దండం అనకండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. మరైతే ఎందుకు చచ్చిపోతున్నారు అంటారేమో. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అధికముగా దుర్మార్గ పనులు చేయకు, నీ కాలములకు ముందే నీ వేళ చనిపోవలను. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. అందరూ చచ్చిపోతావు ఒకరోజు, కానీ మారు మనసు పొందకుండా చనిపోతే అయ్యో భయంకరమైన అగ్నిగుంటం. ఆరోగ్యం పోయినా సరే యెహోవా ఇచ్చను యెహోవా తీసుకోను అని చెప్పారు. ఇప్పుడు యోబును చూసి అంటున్నాడు, ఇంతకాలం, మరి 42 అధ్యాయాలు ఎంత కాలం పట్టిందో సరిగా తెలియదు, కనీసం 2-3 సంవత్సరాలు అని చెప్తున్నారు చరిత్రలో లెక్కలేసి పండితులు. అంతకాలం ఎలా తట్టుకున్నాడో ఆ బాధ, వేదన, పోరాటం. కానీ అంతవరకు నమ్మకంగా ఉన్నోడినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యలో ఈ ఆదరిస్తాం వచ్చిన ఈ యొక్క ఫ్రెండ్స్ వచ్చి తెలియకుండానే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, యోబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. యోబుకు వ్యతిరేకంగా మాట్లాడితేనే దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టేనండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ సంగతి. ఆ రోజు ఇశ్రాయేలీలు గొణుగుతూ ఉంటే మోషే ఏమయ్యాడు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మాకు సమాధానం లేవా అంటుంటే మోషే ఏమన్నాడు? మీరు ఎందుకు సణుగుతున్నారు? మీరు మా మీద కాదు సణిగేది, ఎవరి మీద? దేవుని మీద సణుగుతున్నారు. దేవుని మీద సణుగుతున్నారు. దేవుడు కోపం వచ్చిందండి. దేవుడు యోబు మీద సణిగారు. వీళ్ళిద్దరు యోబును భలే శోధించారు. ఇది పెద్ద కత్తిరలా పెట్టారు ఇద్దరు కలిసి. ఇద్దరు ముఖ్యంగా యోబును ఎందుకు శోధించాడు, ఎలా నిలబడ్డాడు. ఇవాళ ప్రతి చిన్నదానికి మనకి యోబులా శ్రమ పడుతున్నాను అనుకుంటుంటాం. యోబుకు వచ్చిన శ్రమల్లో రవ్వంత వచ్చినా మనం తట్టుకోలేము. ఏంటండి, యోబు అంత గట్టిగా పట్టుకున్నాడు ప్రభువుని.
దేవుడు ఇడిచిపెట్టినట్టే ఇడిచిపెట్టాడేమో, కానీ దేవుని కనుదృష్టి మాత్రం యోబు మీదే ఉంది. నువ్వు తట్టుకోలేనంత ఎక్కువ దేవుడు నిన్ను శోధించేవాడు కాదండి. ఇంకెప్పటికీ విడుదల లేదా అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చాప్టర్ క్లోజ్ చేశాడు. సడన్గా కనబడ్డాడు. నేను చూస్తున్నానయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నేను కూర్చుంటున్నా, నేను లేచుతా, నేను పడక, నా నడక, నా పడక నీకు తెలుసు. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు తెలుసు, లేమిలో ఉన్నప్పుడు దేవుడికి తెలుసు. కొండ మీద ఉన్న దేవునికి తెలుసు, లోయలో ఉన్న దేవునికి తెలుసు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అంత మట్టుకే మన స్థితి మనం తెలుసుకునేట్టుగా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు కావాలంటే. యోబు ఒక యాజకుడు అయిపోయాడు ఇక్కడ. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తానన్నాడు. యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఏంటి ప్రభు నువ్వు చెప్పేది? నా సంగతి ఏంటి? అప్పటికేం నిన్ను ఆశీర్వదిస్తాను ప్రార్థన చేయమన్నాడా? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. అసలు మన నా సంగతో నాకు ఇంతేనా నా బతుకు అనలేదు. ప్రార్థన చేస్తుంటే అవతల వాళ్ళ అవసరతల కోసం ప్రార్థన చేస్తుంటే నీ అవసరతలు దేవుడు తీరుస్తాడన్నది మీకు తెలుసా? నాకు తెలుసా అండి, నాకు తెలుసు. నా కోసం నేను ఎప్పుడు అడుక్కోను దేవుని, ఏది అడగలేదు ఇంతవరకు నాకు తెలిసి. నాకు అది ఇది అని ఎప్పుడు అడగల. సేవ కోసం అడుగుతా, మనుషుల కోసం అడుగుతా. కానీ దేవుడు కృప, దేవుడు ఇతరుల కోసం ప్రార్థన చేస్తుండగానే మన ఆకలి కూడా దేవుడు, మన అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. యోబు కోసం ప్రార్థన చేయగా చూడండి, చివరిగా వచ్చిన ముగిద్దాం. 10వ వచనం చదవండి, 42. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఇతనికి ఆశీర్వాదం. ఇతను అడగలేదు, ఇతని కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబుకు దేవుడు తన క్షేమస్థితిని మరలా దయచేసును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి హల్లెలూయా. పూర్వకాలములో ఉన్నట్టుంటే మేలు అనుకున్నాడే కానీ పూర్వకాలానికంటే 2 ఎక్కువగా నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుని ప్రణాళికలు ఉందన్న సంగతి ఎరగలేకపోయాడేమో. కొంచెం రోజులు నిన్ను ఎడబాస్తాడు దేవుడు. ఎందుకంటే దాని కొరత నీవు ఎరిగినప్పుడు మరింత దగ్గరగా నీవు హత్తుకోవటానికి 2 దీవెన యోబు పొందాడు. మీరు మొదటి అధ్యాయం మొదటి వచనం చివరి అధ్యాయంలో ఉన్న వచనాలు చదివితే డబుల్ ఆశీర్వాదాలు. 500 ఉన్నవి 1000 ఉన్నాయి, 2000 అయినాయి. 10 మంది పిల్లలు, 20 మంది పిల్లలు అవలా. అదేంటి? 10 మంది పిల్లలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మరొక 10 మందిని దేవుడు ఇచ్చాడు. మరి గొర్రెలు మేకలు పరలోకంలో ఉండవు కాబట్టి ఇక్కడ ఇచ్చేశాడు. డబుల్ ఆశీర్వాదం 2 భార్యలు ఇచ్చాడా? ఓహో, 2 భార్యలు ఏంటంటే దావీదుకు లేరా అని కొందరు అంటారంట. డబుల్ ఆశీర్వాదాన్ని మరి కొందరు అంటారంట. అదే భార్య అండి. భార్యను విడవకూడదు మరణము వరకు. మరణిస్తే అది వేరే సంగతి, వివాహ బంధం తెగిపోయింది, కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒంటరి కొంటాం మంచిదన్నాడు. కానీ భార్య బతికుండగా మరొకతను చేసుకునేవాడు కరెక్ట్ కాదు. యోబు భార్య ఆమె అమ్మగారింటికి వెళ్ళి వచ్చేసింది అనుకుంటా, మరి లేకపోతే పక్కనే ఉందో అక్కడ మూలుక్కుంటా. నోరు మొయ్యి అన్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు. దేవుని దగ్గర నుంచి మేలేనా కీడు అనుభవించొద్దా? పల్లకిల్లో తిరిగినంతసేపు తిరిగావు, ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు కష్టం వస్తే ఏడుస్తావే అని ఒక గద్దింపిస్తే మాట్లాడలా యోబు భార్య. మీలా కాదమ్మా, మాట్లాడలేదు. ఇంకా అమ్మో, మా ఆయన విశ్వాసానికి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు ఇంత భోగం అనుభవించాను, ఇంత ఆనందం పొందాను అని నోరు మూసేసింది. మరి తట్టుకోలేక మరి ఎక్కడుందో తెలియదు, మధ్య సైలెంట్గా ఉంది. కానీ ఖచ్చితంగా అదే భార్యకు దేవుడు మళ్ళీ 10 మంది బిడ్డలు ఇచ్చాడు. ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నది రీస్టార్ట్ చేస్తాడంట. ఈరోజు ఎక్కడున్నారు మీరు? దేవుడు తోడై ఉన్న దినములలో ఉన్నట్టున్నారా? దేవుడు విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నారా? అసలు దేవుడు తోడు ఆశీర్వాదాలంటే ఏంటో కూడా
ఎరగని ఒక అన్యులుగా దేవుని పరిధిలో బయట ఉన్న స్థితిలో ఉన్నారా? శోధించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నారా? రెండంతల దీవెన కొరకు సిద్ధపడుతున్నారా? లేచి నిలబడండి, పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు నాకు తోడుండయ్యా, నాకు అన్నీ సరిగా ఉంటాయి. నువ్వు లేకపోతే నాకు అన్నీ విరోధంగానే ఉంటాయి. దేవుడు మనకు తోడుంటే మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము మన మీద పనిచేయదు. ఏ కీడు నీ చెంతకు రాదు, నీ బిడ్డలను ముట్టదు, నీ కుటుంబాన్ని ముట్టదు. నాకు నువ్వు తోడు కావాలయ్యా. నీ తోడు లేకపోతే అల్లాడిపోతానయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. మారు మనసు పొందిన కొత్త దినముల్లో నాకున్న సంతోషం ఇప్పుడు లేదయ్యా. నేను నమ్ముకుని నీవు మేలు చేసినప్పుడు ఉన్నంత కృతజ్ఞత ఇప్పుడు నాకు లేదయ్యా. ఇప్పుడు నేను అయోమయంలో ఉన్నానయ్యా. నీ రహస్యాలు, నీ ప్రణాళికలు నేను ఎరగలేకపోతున్నానయ్యా. ప్రతి ఒక్కరూ చేయండి, ఒక్క నిమిషం చేయండి, ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. నీ కాపుదల లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నీవు తోడుండకపోతే మేమేమీ సాధించలేమయ్యా. నీ వెలుగులో నడవకపోతే మా బ్రతుకు చీకటి గాఢాంధకారములో ముగిస్తుందయ్యా. భయంకరమైన దినాల్లో నేను, నా ఇంటి వారు నిన్నే సేవించుటకు, నా బిడ్డలందరూ రక్షించబడుటకు, వారందరూ దీవించబడుటకు సహాయం చేయి. ఆ దేవుడు నాకు తోడైనప్పుడు నేతిలో నా కాలు వేసినట్టు ఉందన్నట్టు మేము చేయనిదంతా సఫలమవడానికి సహాయం చేయ. మాకు ఇచ్చిన బిడ్డల పెంపకం విషయంలో నేర్పించిన ఆయన, వారి వివాహాల విషయంలో సరైన తీర్మానాలు చేయడానికి, వారి కెరియర్ విషయంలో నీ చిత్తము జరగడానికి, మా బిడ్డలు నీ యందు వర్ధిల్లటం చూసి మేము ఆనందించినట్లుగా మా కుటుంబాలను దీవించిన ఆయన. మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. అనవసరమైన కీడులు, నష్టాలు, యాక్సిడెంట్లు, రోగాలు మా గుడారములోనికి రాకుండా మా శరీరాలు నీ సొత్తని మేము అర్పించుకోవడానికి సహాయం చేయాలి. ఎంతో కాపుదల మాకు ఇచ్చినందుకు, ఇంతవరకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. అది పోగొట్టుకోకుండా సహాయం చేయాలి. మా ఆలోచనలు ఎరిగిన దేవా, మా ఆలోచనలు సరిచేసుకున్నట్టుకు సహాయం ఇచ్చారు. మా మార్గాలు ఎరిగిన దేవా, నీ మార్గంలో నడిచే కృపలు మాకు దయచేయి. బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా దీవించబడడానికి, మనుషులు మమ్మల్ని చూసి వెక్కిరించే బతుకులు కాక, మమ్మల్ని చూచి మా దేవుడు గొప్పవాడని ఆశ్చర్యపడేటట్టు బ్రతకడానికి, మా ఆఫీసుల్లో, మా కాలేజెస్లో, మేము చదువుకుంటున్న స్థలాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో, మేమున్న హాస్టల్స్లో, ఈ లోకంలోనైనా మేము నీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయ. నీ నామానికి సిగ్గు తెచ్చేవారిగా ఉండకుండా సహాయం చేయ. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచే. రక్షించబడి దూరమైపోయిన వారిని కనికరించి చేరదీయ నాయన. నిజమైన సమాధానం నీ అందే కదా. నీవు లేకుండా మేము ఏమి చేయలేమన్నది, నాకు వేరే మీరు ఏమి సాధించలేరన్న మాట నమ్మడానికి సహాయం ఇచ్చాయి. రాత్రి ఒక్కొక్కరి హృదయం నువ్వు ఎరిగిన దేవుడు, ఒక్కొక్కరి స్థితిని నీవు ఎరిగిన దేవుడు. యవనస్తుల్ని కనికరించిన ఆయన, ఈ యొక్క మెచ్యూరిటీ టైంలో, వారి యొక్క పరిపక్వత దినాలలో, వారి యవ్వన కాలంలో వారు సమృద్ధిగా నీవిచ్చిన దీవెనలతో నింపబడి ఉండగా వాటిని తప్పిపోయిన కుమారుడు వలె పాడు చేసుకోకుండా, వృధాపరచుకోకుండా సహాయం ఇచ్చి మా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవు దీవిస్తే అది అన్నిటికన్నిటికీ దీవెనే కదా. దీవించబడిన వారిగా, దీవించబడిన కుటుంబాలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, లైవ్లో ఏకీభవిస్తున్న వారిని కూడా దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటాయి, 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి.
ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక.